గురించి ఎంత తక్కువ చదవంటే మనకు మెయిన్ పేపర్లో హెడ్డింగ్లు వస్తే ఏం చేస్తాం రాజయ్య. అల్లు అర్జున్పై కేసు. ఏవనగా సంధ్య టాకీస్ యాజమాన్యం, థియేటర్ మేనేజర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం. పుష్ప 2 షోకి అల్లు అర్జున్ వస్తున్నట్లు వాళ్ళు చెప్పలే. సెక్యూరిటీ మేనేజర్ పైన కేసు నమోదు చేశాం. డీసీపీ బెనిఫిట్ షోలు వద్దంటూ విద్యార్థి సంఘాలు నిరసన. మృతురాలు రేవతి ఫ్యామిలీని ఆదుకోవాలని డిమాండ్. రేవతి కొడుకు శ్రీతేజ పరిస్థితి విషమం. 72 గంటలు గడిస్తే తప్ప ఏం చెప్పలేమంటున్న డాక్టర్లు. తొక్కిసలాటలో మహిళ మృతి. ఘటనలో A2గా అల్లు అర్జున్ పేరు నమోదు. ఈ కేసు ఎంతవరకు నిలబడుతుందో నాకు తెలియదు, బికాస్ నెగ్లిజెన్స్ కేసు అని అంటున్నారు. బట్ ఎస్, ఇప్పుడు వెలుగు రాసిన కథనాల ప్రకారము అల్లు అర్జున్ ఈజ్ అ సెలబ్రిటీ, అందులో డౌట్ లేదు. నేను సినిమా దగ్గర మాట్లాడదలుచుకోలే, అసలు సినిమా గురించే మాట్లాడదలుచుకోలే. నేను ఆ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నా. అనవసరంగా ఈ ఫ్యాన్స్ అందరు కలిసి పెద్ద రచ్చ చేయకుర్రి, దీన్ని రాజకీయం చేయకుర్రి. ఒక కుటుంబం. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ పరంగానే నేను మాట్లాడతా, బికాస్ లెట్ మీ రెస్ట్రిక్ట్. ఈ సినిమాలు మనకు సెట్ కావు, మనం పోలేమాడికి. ఇప్పుడు ఈ ఘటన తీసుకొని మాట్లాడితే అబ్సల్యూట్గా వెలుగు రాసిన కథనానికి నేను మద్దతు తెలుపుతా. ఎందుకనంటే ఆయన ఒక సెలబ్రిటీ. ఆయన వచ్చినప్పుడు కొంచెం ఆ ఉత్సాహం ఎక్కువ ఉంటుంది ఫ్యాన్స్ది. స్టైలిష్ స్టార్ ఆబ్వియస్గా ఉంటుంది. అండ్ పుష్ప 1 అయితే మొత్తము ఒక రేంజ్లో లేచింది. జనాలు ట్వీట్లు కూడా కొడుతున్నారు. వైల్డ్ ఫైర్ అనుకున్నాం, కానీ ఇప్పుడు పుష్ప 2 ఒక వరల్డ్ ఫైర్ అవుతున్నది అని చెప్పి ఇట్లాంటి క్రేజ్ ఉన్న నటుడు. ఇట్లాంటి ఒక అల్ట్రా సెలబ్రిటీ ఒక షో చూడనీకే నార్మల్గా వస్తున్నాడు అని అంటే ఖచ్చితంగా రెస్పెక్టివ్ సెక్యూరిటీస్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, పోలీస్, ఇవందరికీ ఒక మెసేజ్ అయితే పాస్ కావాలి ఖచ్చితంగా. మళ్ళీ అది థియేటర్ యాజమాన్యం చెప్పకపోవడం అనేది ఒక పెద్ద క్రైమ్, బికాస్ క్రౌడ్ని కంట్రోల్ చేసుకోవడం అనేది పొరగల మజాక్ కాదు. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇన్ కేస్ అల్లు అర్జున్ వచ్చిన ఫ్యాన్స్లలో కొంచెం క్రేజ్ నింపుదామని అనుకున్నా, మేబీ ఆయన ఒక సెలెక్టివ్ ప్లేస్లో కూర్చొని ఆయన ఫేస్ని ఇట్లా మాస్క్ పెట్టుకొని కూర్చొని లాస్ట్కు పోయేటప్పుడు కారు ఎక్కిన తర్వాత నేను వచ్చినా పోతున్నా, మీరు స్టంట్ చేయాలన్నప్పుడు చేయొచ్చు, చేసేది ఉండే, అది బాగుంటుండే అన్నది నా భావన. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక పోరడు ఆల్రెడీ పోయింది కదా జై, విషమం తల్లిపోయింది అనుకుంటా. సో ఆ కుటుంబానికి ఇక పరమేశ్వరుడు ధైర్యం ఎట్లా కల్పిస్తాడో నాకు తెలియదు. నాకు తెలిసి అల్లు అర్జున్ కూడా వాళ్ళ ఇంటికి పోయిండని నేను విన్నా. పోతాడంటానో పోయిండో మళ్ళీ విన్నా. పోతున్నప్పుడు మీరు అక్కడ ఓవుడు కంటే అల్లు అర్జున్ గారు మళ్ళీ అక్కడ ఒక పెద్ద రక్కస్ అవుతుంది, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అవుతుంది. ఇట్ ఈస్ బెటర్ వాళ్ళకు మీరు ఫోన్ చేసి మాట్లాడడము, లేకపోతే వాళ్ళని మీ దగ్గరికి పిలిపించుకోవడము, లేకపోతే కొన్ని రోజులు అయిన తర్వాత పోవడము. ఫస్ట్ ఇనిషియల్గా మద్దతు తెలపడం అనేది కరెక్ట్. ఇప్పుడు ఇది హాట్గా ఉన్నది కాబట్టి దీన్ని రాజకీయ ముద్ద కూడా చేస్తారు కాబట్టి, కొన్ని జోష్ డైలాగులతో నడుస్తాయి కాబట్టి, ప్రతి దాంట్లో రాజకీయ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి, జర మీ పిఆర్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటారో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఒకసారి కన్సల్ట్ చేసి, మీ అడ్వకేట్లతో కన్సల్ట్ చేసి, అండ్ మోర్ ఓవర్ మీ అడ్వకేట్లు సజెషన్ లా పరంగా ఇస్తారు. బట్ మీరు ఒక మంచి పబ్లిక్ ఫిగర్, సెలబ్రిటీ, అల్ట్రా సెలబ్రిటీ. సో ఈ పిఆర్ స్టంట్ ఎట్లయితే ఉంటుందో కంప్లీట్గా దీని మీద ఒక లాజికల్ కన్క్లూజన్ తీసుకొని పోతే బెటరు. సడన్గా ఇప్పుడు మీకు ఏదో సానుభూతి కావాలని వాళ్ళ ఇంటికి పోతే కూడా మళ్ళీ అక్కడ క్రౌడ్ రావడము, మళ్ళీ అక్కడ ఏమన్నా కావడము, పోలీసు వాళ్ళకి ఇబ్బంది పెడతారు. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఆల్రెడీ చచ్చిపోతున్నారు, వాళ్ళకున్న పరేషాన్లతో వాళ్ళు చచ్చిపోతారు. ఇంకొక పరేషాన్ మీరు క్రియేట్ చేయొద్దు అని చెప్పి నేను భావిస్తున్నా. వాట్ ఈస్ ద బెస్ట్ అనేది డిసైడ్ చేసిపోండి. ఈ ఘటన మాత్రం దురదృష్టకరం. ఇది జరగడం, ఇది అందరి సెలబ్రిటీలకు కూడా ఒక గుణపాఠం కావాలా. నెక్స్ట్ టైము మీ హైప్ల కోసము, మీ రంగుల ప్రపంచాల కోసము సామాన్య ప్రజలకు బలి తీసుకోవద్దు. వాట్ ఎవర్ ఇట్ మే బి, దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ కండెమ్. దీన్ని తీవ్ర స్థాయిలో ఖండించాలి.